కరెక్ట్ కరెక్ట్ సుందరి చెప్పు. ఇదిగో శనక్కాయలు తీసుకో. శనక్కాయలు నాకెందుకు? బాటిల్ అన్న బాటిల్ ఎప్పుడు శక్తి ఎక్కువే. ఎప్పుడు బాగా శక్తి ఎక్కువే. ఏం తెలియని అమ్మాయికులు దూరంగా పోతావే దగ్గర. ఎవరి దగ్గరికి? నీ దగ్గరకా? నాకేం తక్కువ. నీకేం తక్కువ కాదులే కానీ కొంచెం దూరంగా ఉండి మాట్లాడుతున్నాను. చేతులు ఇట్లా అనొచ్చు. పెట్టొచ్చు అనొచ్చు. పెట్టు ఏం కాదు. శెట్టి గారు పిలుస్తున్నట్టున్నారు, పోయి స్వాగతం. స్వాగతం సుస్వాగతం. సునీల్ నీ మాటలేనా? స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. కటింగ్ ఇచ్చేసి కొద్ది కొద్ది గ్యాప్ వరుసగా కాకుండా అయితే నిలబడ్డాక నువ్వు స్వాగతం పలకాలి. రెడీ? స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. నీకే పద్మ? కూర్చో. నీకేం తక్కువ? నీ బావ నీ పక్కన ఉన్నంత కాలం నువ్వేమైనా సాధించగలవు. నీకేం తక్కువ మరదల? ఆనందం పడు. నీకేం తక్కువ పద్మ? నీ బావ నీ పక్కన ఉన్నంత కాలం నువ్వేమైనా సాధించగలవు. అవును పద్మ, ఈ ప్రతాప్ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు అనుకుంటాను. అనుకున్నది సాధించే వరకు నిద్రపోనని. ప్రతాప శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు అనుకుంటాను. అనుకున్నది సాధించేంత వరకు. ఈ ప్రతాప్ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు అనుకుంటాను. అనుకున్నది సాధించే వరకు నిద్రపోనని. ఈరోజు తోటల వెంట పడ్డావు. అందం చందం ఎక్కడుంటే అక్కడికే వెళ్తాడు ఈ ప్రతాప్. నిన్ను రప్పించగల ఇక్కడ అందం అంత అందం ఏమిటి? చెప్పమంటావా? చెప్పు. ఇదిగో ఈ సజీవ సంఘటన శిల్పమే. ఆశ్చర్యంలో కూడా ఎంత అందంగా ఉన్నావు పద్మ. నేనే గారి కవిరై ఉంటే కనీసం 1000 పేజీల శృంగార కావ్యాన్ని రచించేవాడిని నీ అందం మీద. బాబా నువ్వు నిజంగానే కవి అయిపోతావు బాబా. నేను రచించే మొదటి నావల్ పేరు మన్మథ బాణాలు. బాగుందా పేరు? పేరుకే బంగారంలా ఉంది. యువతలను నిన్ను ఆదరిస్తారు. కీర్తి కిరీటాలు ధరిస్తావు. కనకాభివర్షం చేస్తారు బాబా.